తండ్రి దేవా స్వాగతం, యేసుదేవా స్వాగతం, ఆత్మదేవా స్వాగతం, త్రియేక దేవా స్వాగతం. సానిసా సరిగమగనిసా, సానిసా సరిగమగనిసా, గమపా నిగమా గమప మగరిసా. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. మధురమైన నీదు నామం నేను పొగడిదను, మమతలులికి నీదు రూపం నేను కొలిచెదను. మధురమైన నీదు నామం నేను పొగడిదను, మమతలులికి నీదు రూపం నేను కొలిచెదను. శాంతి దూత మా యేసువా, సన్నతింతును నీ నామము. శాంతి దూత మా యేసువా, సన్నతింతును నీ నామము. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలు ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. నల్గొండ మెత్రాసనం, షాద్నగర్ దివ్యవాణి టీవీ మూలనిదాతలు డాక్టర్ ఏరువ గీత మరియు చెత్తా థామస్ రెడ్డి గారు, ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ దాతల తలంపులు నెరవేరినట్లుగా మరియు మరణించిన దాతల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పీటర్, సువర్ణ, ప్రణతి, ప్రణీత్, జోయల్ కుటుంబములో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియ తల్లి పునీత జోజప్ప గారి పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నెల్లూరు మెత్రాసనం సెయింట్ జోసెఫ్ విచారణ శ్రీమతి
ఎలిజబెత్ అమ్మగారి మొదటి వర్ధంతి జ్ఞాపకార్థంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బందెల జూలియానా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. సతీష్ రెడ్డి గారి కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో వారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత కుటుంబ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఆశను కూడా ఈ దివ్య బలి పూజల సమర్పణ చేస్తూ దేవాతి దేవుణ్ణి వేడుకొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ వచ్చి క్రీస్తు ప్రభువును తాకినప్పుడు ఆమె స్వస్థతను పొందుకుంది. యాయిరు కుమార్తె మరణించినప్పుడు క్రీస్తు ప్రభు వెళ్ళి ఆ బాలికను తాకిన వెంటనే మరణించిన స్త్రీ ఆ యొక్క బాలిక లేచి కూర్చుంది. క్రీస్తు ప్రభును మనము తాకినా, మనల్ని క్రీస్తు ప్రభు తాకినా మనకు స్వస్థత, విడుదల, జీవం లభిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు స్పర్శ మనకు ఎంతగానో అవసరం. కాబట్టి ఆయన స్పర్శ కోసం ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన కర్తవ్యమైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలు కొరుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, మిమ్ము స్తుతించుటకును మీ నామ సంకీర్తనము చేయుటకును మమ్మల్ని ఇచ్చుట సమైక్యపరచితివి. మేము నిండు హృదయముతో పూజించి నీవు మమ్మ ప్రేమించిన విధముగా మేము కూడా సాటి మానవులందరి నిజమైన స్నేహభావంతో ప్రేమింప మాకు మీ కృపను అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. మన ఎదుటనున్న
పరుగు పందెమున నిశ్చయముతో పరుగిడుదుము. మొదటి పట్టణము హెబ్రేయులకు వ్రాయబడిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. సహోదరులారా, ఈ మహాసాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము సమస్త భారమును, మనలను పెనవేసుకుని ఉన్న పాపములను వదల్చుకొని మన ఎదుటనున్న పరుగు పందెమున నిశ్చయముతో పరుగిడుదుము. మన విశ్వాసమునకు కారకుడు, పరిపూర్ణతను ఒసగువాడైన ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను లక్ష్యపెట్టక సిలువను మోసి ఇప్పుడు దేవుని సింహాసమునకు కుడిప్రక్కన కూర్చుండి ఉన్నాడు. ఆయన ఎట్టి పాట్లు పడెను, పాపాత్ముల విద్వేషము నెట్లు సహించెను ఆలోచింపుడు. కావున మీరు గుండె ధైర్యమును కోల్పోవలదు, నీరస పడిపోవలదు. మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందనంతగా ఎదిరింపలేదు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ప్రభువా, ప్రభువా, నిన్ను అభిలషించువారు నిన్ను అభిలషించువారు నిన్ను స్తుతింతురు. నిన్ను స్తుతింతురు. మహాభక్త జనసమూహమున నేను నిన్ను కీర్తింతును. నీ భక్త బృందము ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లింతును. పేదలు తనివి తీరా భుజింతురు. ప్రభువును అభిలషించువారు అతనిని స్తుతింతురు. ఆ జనులు ఎల్లవేళ శుభములు బడియుదురుగాక. అందరూ. ప్రభువా, ప్రభువా, నిన్ను అభిలషించువారు నిన్ను స్తుతింతురు. నిన్ను అభిలషించువారు నిన్ను స్తుతింతురు. లోకములోని జాతులెల్లా ప్రభువును జ్ఞప్తికి తెచ్చుకొని అతని యొద్దకు మరలి వచ్చును. సకల జాతుల కుటుంబములు అతనిని పూజించును. గర్వాత్ములెల్లరూ అతనికి దండము పెట్టుదురు. మృత్యువు వాతబడు నరమాత్రులెల్లరూ అతనికి తల ఒగ్గుదురు. అందరూ. ప్రభువా, ప్రభువా, నిన్ను అభిలషించువారు నిన్ను స్తుతింతురు. నిన్ను అభిలషించువారు నిన్ను స్తుతింతురు. భావితరముల వారు అతనిని సేవింతురు. ప్రజలు రాబోవు తరముల వారికి ప్రభువును గూర్చి చెప్పుదురు. ఇక పుట్టబోవు జనులకును ప్రభువు తన ప్రజలకు దయచేసిన రక్షణను గురించి వివరింతురు. అందరూ. ప్రభువా, ప్రభువా, నిన్ను అభిలషించువారు నిన్ను స్తుతింతురు. నిన్ను అభిలషించువారు నిన్ను స్తుతింతురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆనందించండి, మహానందించండి, తేలిల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. ఆనందించండి, మహానందించండి, తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
సారము లేని ఉప్పును వ్యర్థం అన్నాడు. ఈ భూమికి ఉప్పు నీరని అన్నాడు. సారము లేని ఉప్పును వ్యర్థం అన్నాడు. జీవన సారపు పరమార్థమును పరమార్థమును వీణుల విందుగా బోధించాడు. జీవన సారపు పరమార్థమును వీణుల విందుగా బోధించాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 5వ అధ్యాయము వచనములు 21 నుంచి 43 వరకు. పిదప యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన యొద్దకు చేరెను. అట్లు ఆయన సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒకడగు యాయిరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది. తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములుంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బతిమాలెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పడుచుండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల వద్దకు చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రం తగ్గక పెచ్చు పెరిగెను. ఆమె యేసును గూర్చి విని జనసమూహంలో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములు తాకినంత మాత్రాన నేను స్వస్థురాలనగుదును అని తలంచి వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తాను స్వస్థత పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి నా వస్త్రములను తాకినదెవరు అని ఆ జనసమూహంను ప్రశ్నించెను. ఈ జనసమూహము తనపై పడుచుండుట చూచుచున్నారు కదా, నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి. తాకినది ఎవరో తెలుసుకున్నవనని ఆయన నలుదశలు తేరిపారి చూచెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను. అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థత పరిచెను, ఆరోగ్యవతిపై సమాధానంతో పోయిరమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థనా మందిర అధ్యక్షుడు యాయిరు ఇంటి నుండి కొందరు వచ్చి, మీ కుమార్తె మరణించినది, గురువుని ఇంకను శ్రమ పెట్టనేలా అనిరి. యేసు వారి మాటలను లక్ష్య పెట్టక ఆ మందిరాధ్యక్షునితో, నీవు ఏమాత్రమూ అధైర్యపడకము, విశ్వాసము కలిగి ఉండుము అని చెప్పాను. పిదప పేతురు, యాకోబును అతని సోదరుడగు యోహానును మాత్రమే తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళాను. అతడి జనసమూహము గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరెలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది కదా, చనిపోలేదు అని వారితో పలికెను. అందుకు వారు ఆయనను హేళన చేసిరి. అయినను యేసు అందరిని వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతో బిడ్డ పరుండి ఉన్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలి తాకుమి అనెను.
ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగెను. ఆమె 12 ఏళ్ల ప్రాయము కలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. దీనిని ఎవరికి వెల్లడింపకడు అని యేసు వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం 3 భాగాలను చూస్తున్నాం. ఈ మొదటి భాగంలో పాలకుని యొక్క ప్రార్థన, రెండవ భాగంలో రక్తస్రావ రోగికి స్వస్థత, మూడవ భాగంలో యాయిరు కుమార్తెకు ప్రాణదానము గురించి 3 భాగాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ మొదటి భాగంలో చూసినట్లయితే ఈ యొక్క మందిర అధ్యక్షుడు యాయిరు ప్రభు పాదాల పైన పడుతూ ఉన్నాడు. ప్రభు యొక్క పాదాలపై పడి సాగిలపడి, ప్రభువా నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తం ఉంచిన ఆమె స్వస్థత పొందుతుంది అని ప్రభు యొక్క పాదాల మీద పడి ప్రాధేయపడుతున్నాడు. సమస్య వచ్చినప్పుడు మనం ఈరోజు ఎక్కడికి వెళుతూ ఉన్నాం పరిశీలన చేసుకోవాలి. ఆయన ప్రభు పాదాల చెంతకు వచ్చినాడు. ఈరోజు ఎంతమంది సమస్యను చూసి పారిపోతూ ఉన్నారు? మరి ఎంతమంది ప్రభు పాదాల చెంత కూర్చొని గట్టిగా పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నారు? నిర్గమకాండం 32వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే యాకోబు ఏ విధంగా ప్రార్థించినారు? నీవు నన్ను ఆశీర్వదించేదాకా నేను నీ పాదాలను వదిలిపెట్టాను. ఆ విధంగా ప్రభు యొక్క పాదాలను పట్టుకొని ప్రార్థించాలి. మరియమ్మ ప్రభు యొక్క పాదాల చెంత కూర్చొని ఏ విధంగా విన్నదో మనం కూడా ప్రభు యొక్క పాదాల చెంత కూర్చొని ఆ సమస్య తీరేంత వరకు పట్టు వదలకుండా మనము ప్రాధేయపడి ప్రార్థించాలి. ఆ విధంగా ఆ పాలకుడు వచ్చి ప్రార్థిస్తున్న సమయంలో ప్రభు అన్నారు, నేను వస్తానని చెప్పాడు. ఆ జనసమూహంతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె 12 సంవత్సరాలు అంటే ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి ఎన్నో వైద్యులను సంప్రదించి ఉంది. బైబిల్లో రాయబడింది, ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై ఉన్నదంతా వెచ్చించిందండి. ఎంతోమంది వైద్యులు ఇక్కడ మంచిగా అవుతుంది, అక్కడ మంచిగా అవుతుంది అని ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఎక్కడ కూడా మంచి కాలేదు. ఆమెకున్న డబ్బంతయు సంపద అంతయు వెచ్చించింది, ఆయన కూడా మంచి కాలేదు. అప్పుడు చివరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. కానీ ఆమె విన్నది యేసు ప్రభు గురించి. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. క్రీస్తు ప్రభు మాటను వినడం వలన విశ్వాసం కలిగింది. రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము మనం చూస్తున్నాం, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తు ప్రభుని గురించి వినుట వలన. కాబట్టి ఆ స్త్రీ క్రీస్తు ప్రభు గురించి విన్నది కాబట్టి ఎలాగైనా అన్నీ కోల్పోయింది. సంపద కోల్పోయింది, ఆరోగ్యం కోల్పోయింది, అన్నీ కోల్పోయింది. చివరికి యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఈరోజు నీ జీవితంలో నువ్వు అన్నీ కోల్పోయి ఉన్నావా? క్రీస్తు ప్రభు దగ్గరికి రా. క్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో వారు కోల్పోయిన అన్నీ కూడా మళ్ళీ పొందుకుంటాడు. యోబు అన్నీ కోల్పోయాడు, తిరిగి అన్నీ పొందుకున్నాడు. క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే నువ్వు ఆరోగ్యాన్ని కోల్పోతున్నావా? సంపదలు కోల్పోయి ఉన్నావా? నిరాశతో ఉన్నావా? జీవితంలో నీకు విరక్తి ఉందా? క్రీస్తు ప్రభు దగ్గరికి రండి. అప్పుడు నీకు విశ్రాంతి లభిస్తుంది, జీవం లభిస్తుంది, శ్రమకు విడుదల లభిస్తుంది. ఆ స్త్రీ కూడా ఉన్నదంతా వెచ్చించింది. చివరికి క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె వచ్చి ఏమనుకుంది? నేను ఈయన అంగి అంచును తాకితే చాలు, క్రీస్తు ప్రభు అంగి అంచును తాకితే చాలు, నేను స్వస్థత పొందుకుంటానని విశ్వాసం. అలాంటి విశ్వాసం మనకు ఉందా ఈరోజు? ఒక అంగి అంచును తాకిన వెంటనే స్వస్థత కలుగుతుందని ఆ స్త్రీ విశ్వసించింది. 12 సంవత్సరాలు మరి ఎటేటో వెళ్ళింది, అయినా కూడా అలాంటి విశ్వాసం లేదు. కానీ క్రీస్తు ప్రభుని గురించి విన్న తర్వాత విశ్వాసం అధికమైపోయింది. అంగి అంచును తాకిన వెంటనే స్వస్థత కలుగుతుంది అని విశ్వసించింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా. అదేమిటంటే
క్రీస్తు ప్రభు పైన ఎంతోమంది పడుతూ ఉన్నారు, తాకుతూ ఉన్నారు, కానీ వారికి స్వస్థత కలగలేదు. ఎందుకు? రెండో విషయం, ఈ స్త్రీ వెళ్ళి ఒక అంగి అంచును మాత్రమే తాకింది. ఆమె లోపల ప్రభువు నుంచి శక్తి వెలువడి ఆమె లోపల ప్రవేశించి ఆమె స్వస్థత పొందుకుంది. ఎందుకు అంటే ఆమె లోపల విశ్వాసం అధికంగా ఉంది. ఎంతోమంది తాకారు, స్వస్థత పొందుకోలేదు, కానీ ఈ స్త్రీ విశ్వాసంతో వెళ్ళి అంగి అంచును మాత్రమే తాకింది. అప్పుడు ఆమె ప్రభు నుంచి శక్తి వెలువడి ఆమెలో ప్రవేశించి ఆమె స్వస్థత పొందుకుంది. అంటే శిష్యులు అడుగుతున్నారు, ఎవరు నన్ను తాకింది? అప్పుడు శిష్యులు అంటున్నారు, మానవులుగా ఆలోచించి, ఎంతోమంది తాకుతున్నారండి, ఇంత గుంపులుగా వస్తున్నారు కదా, మరి ఎట్లా చెప్పగలమంటారు. కానీ క్రీస్తు ప్రభువు నుంచి శక్తి వెలువడింది. ఆయన లోపల స్వస్థత పరిచే శక్తి ఉంది, ఆయన లోపల విడుదలనిచ్చే శక్తి ఉంది. ఆ శక్తి మనకు, ఆయన తాకిడి, ఆయన స్పర్శ మనము అనుభవించినట్లయితే విడుదల కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ తాకిన వెంటనే స్వస్థతను పొందుకుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ స్త్రీ తాకిన వెంటనే స్వస్థత పొందుకుంది. ప్రభు అంటున్నారు, భయపడకము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీవు ఆరోగ్యవతి అయినావు అని ప్రభు ఆమెతో చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆ స్త్రీ ప్రభువును తాకి అంగి అంచును తాకి స్వస్థత పొందుకుంది. రెండో విషయంలో చూసినట్లయితే యాయూరు కుమార్తెకు ప్రాణదానం కలిగింది. ఆ జనసమూహం ఆ విధంగా వెళుతూ ఉన్నారు. అప్పుడే ఆ జనసమూహంలో నుంచి ప్రార్థనా మందిర అధ్యక్షుని యొక్క ఇంటి నుంచి ఒక సేవకుడు వచ్చి చెప్తూ ఉన్నాడు, ఇంకా గురువు గారిని ఇంకా ఎందుకు శ్రమ పెడుతూ ఉన్నారు, వద్దు, ఆల్రెడీ నీ కుమార్తె మరణించింది, ఇంకెందుకు అని ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు క్రీస్తు ప్రభు ఏమంటున్నారంటే, నీవు ఏమాత్రము అధైర్యపడకము, విశ్వాసము కలిగి ఉండము అని చెప్పాడు. అక్కడ ఆ కుమార్తె మరణించి ఉంది, ఆయనకు కూడా విశ్వాసం, నీవు ఏమాత్రము విశ్వాసం కోల్పోకు, ధైర్యం కలిగి ఉండమంటున్నాడు ప్రభు. మనము కూడా మానవులమైన మనము ఇప్పుడు వారి యొక్క స్థలంలో ఉన్నట్లయితే చనిపోతే ఇంకా గురువుతో మనకేం పని, చనిపోయింది సమాధి చేద్దాం అని అనేవాళ్ళం మనం కూడా. కానీ క్రీస్తు ప్రభు ఏమంటున్నారు, మీరు ధైర్యం కోల్పోవద్దు. కొన్ని అసాధ్యమైన సంఘటనలు ఉంటాయి, అసాధ్యమైన సంగతులు కూడా మీరు ధైర్యం కోల్పోకూడదు. ధైర్యము కోల్పోకుండా విశ్వాసాన్ని అధికం చేసుకోవాలి. విశ్వాసాన్ని అధికం చేసుకున్నప్పుడే మనము ఏది కావాలనో అది ప్రభు నుంచి మనం పొందుకుంటాం. విశ్వాసం పెరగాలి. కాబట్టి ప్రభు అంటున్నారు, ఆ బాలిక నిద్రించుచున్నది. ఆ బాలిక మరణించలేదు, నిద్రించుచున్నది. ప్రభు ఆ బాలిక దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని తల్లి తాకుమి అంటే ఓ బాలిక లెమ్ము అని అర్థం. చేతి పట్టుకొని తల్లి తాకుమి అన్నాడు. వెంటనే ఆ బాలిక లేచి నడిచింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తు ప్రభువులో జీవం ఉంది. ఆయన చేయి తాకిన వెంటనే మరణించినటువంటి వారు జీవాన్ని పొందుకుంటారు. ఈ యొక్క బాలిక కూడా క్రీస్తు ప్రభు యొక్క స్పర్శను అనుభవించిన వెంటనే ఆమె లోపల జీవం వచ్చింది. ఈరోజు ఆ బాలికలాగా ఎంతోమంది గుడికి రాకుండా మరణించి ఉన్నారు, పాపంలో మరణించి ఉన్నారు, వ్యసనాలతో మరణించి ఉన్నారు. అలాంటి వారికి క్రీస్తు ప్రభు స్పర్శ కావాలి. క్రీస్తు ప్రభుని మీరు తాకినా, క్రీస్తు ప్రభు మిమ్మల్ని తాకినా మీకు విడుదల, స్వస్థత లభిస్తుంది. కాబట్టి ఆయన స్పర్శ కోసం మనం ప్రార్థన చేయాలి. ఈనాటి మొదటి పఠనంలో మనం విని ఉన్నాము, హెబ్రీయులకు రాసిన లేఖలో మనం విని ఉన్నాము, సమస్త భారము క్రీస్తు ప్రభు పైన మోపండి. భారము నీకు పాప భారం కావచ్చు, కుటుంబ భారం కావచ్చు, ఆర్థిక సమస్యల భారం కావచ్చు, ఏ భారమైనా సరే. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నారు ప్రభు. మరి ఈరోజు క్రీస్తు ప్రభు సమస్త భారాన్ని ఆయన పైన మోపమంటున్నారు. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, ప్రభువు నీ గురించి చింతించి ఉన్నాడు, నీ చింత యావత్తు ఆయన పైన మోపండి. నీ బాధ నీవు భరించలేవు,
నీ భారం నువ్వు మోయలేవు, కాబట్టి నీ భారం అంతయు క్రీస్తు ప్రభు పైన మోపండి. అది పాపమనే పెనుభారం కావచ్చు, ఏ భారమైనా సరే ప్రభు పైన మోపండి. రెండవదిగా పరుగు పందెంలో పరుగుడుటకు సిద్ధంగా ఉండండి. ఈ లోకంలో మనము పరుగుడుతూ ఉన్నాం, పరుగు పందెంలో ఉన్నాం. ఆ యొక్క జీవ కిరీటాన్ని పొందుకోవడానికి పరిగెడుతున్న సమయంలో మరి మధ్యలో రాళ్ళు ఉంటాయి, చిన్న చిన్నవి కుచ్చుకుంటుంటాయి, నొప్పులేస్తుంది, ఆ విధంగా సమస్యలు ఉంటాయి. అయినా కూడా ఆ సమస్యలను అధిగమించి నువ్వు పరిగెత్తినట్లయితే నువ్వు గమ్యాన్ని చేరుకుంటావు, నీకు కావలసిన జీవ కిరీటం లభిస్తుంది. ఈ యొక్క మానవ జీవితంలో మనము ఎదురెదుతున్నాం, పరుగు పందెంలో ఉన్నాం. ఈ పరుగు పందెంలో ప్రయాణిస్తున్న మనము గమ్యాన్ని చేరేంత వరకు వెనుదిరిగి చూడకూడదు. గమ్యాన్ని చేరేంత వరకు సమస్యలు వస్తాయి, అన్నీ వస్తాయి. అప్పటి వరకు మనము విశ్వాసాన్ని కోల్పోకూడదు. మన దృష్టి అంతయు ఎవరిపైన ఉండాలి? క్రీస్తు ప్రభుపై మన దృష్టిని నిలుపుకోవాలి. పేతురు యేసు ప్రభు సముద్రం పైన నడిచి వస్తున్న సమయంలో పేతురు చూశాడు. ఒకవేళ నీవే క్రీస్తు ప్రభు అయితే ఆజ్ఞాపించి నేను కూడా నీటిపై నడుస్తానన్నాడు. ప్రభు అన్నారు, నడు. ఆయన నడుస్తున్న సమయంలో ఆయన దృష్టి అంతా ప్రభు పైన ఉంది. ఆ దృష్టి ప్రభు పైన ఉంది కాబట్టి ఆయన మునిగిపోలేదు. ఒక్కసారిగా దృష్టి ప్రభు నుంచి సముద్రం పైన పడదు, వెంటనే ఆయన మునిగిపోవడం ప్రారంభించాడు. అంతే ప్రియులారా, క్రీస్తు ప్రభు నుంచి నీ దృష్టి కోల్పోయినట్లయితే ఈ లోక ఆశల వైపు, ఈ లోకంలో ఉన్న ప్రతిది కూడా నిన్ను ముంచి వేసేస్తుంది, అణచివేసేస్తుంది. నీ దృష్టి పరలోకపైన ఉన్న వస్తువులపైన నీ దృష్టి ఉన్నట్లయితే క్రీస్తు ప్రభు నీకు అనుగ్రహించాల్సిన బహుమానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 2వ వచనంలో, మీ దృష్టి అంతయు పరలోక వస్తువులపై ఉంచండి, భూలోక వస్తువులపైన ఉంచినట్లయితే అవి నాశనం అయిపోతాయి. కాబట్టి ఆనాడు మరి యేసు ప్రభు దివ్య రూప ధారణ దాల్చినప్పుడు కూడా వారు పైకి చూసినప్పుడు క్రీస్తు ప్రభువును మాత్రమే చూశారు, ఏమి కనిపించలేదు. అదేవిధంగా మన దృష్టి కూడా క్రీస్తు ప్రభు పైన ఉండాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దేవుని పూజలో మనం ప్రార్థన చేద్దాం. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, క్రీస్తు ప్రభువుకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీ జీవితంలో అన్నీ కోల్పోయి ఉండవచ్చు. మరణించినప్పుడు అందరు అనుకున్నారు, అయిపోయింది అనుకున్నారు. కానీ అలాంటి స్థితిలో కూడా నిన్ను లేవనెత్తేది క్రీస్తు ప్రభువు మాత్రమే. నీ జీవితంలో ఆశలన్నీ నువ్వు కోల్పోయినా సరే, అలాంటి సమయంలో నువ్వు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే నీకు జీవం లభిస్తుంది. రోగంతో నువ్వు బాధపడుతున్నావా? అందరు చెప్పి ఉంటారు, ఈ రోగానికి మందు లేదు, ఈ రోగానికి ఏమీ లేదు, ఆ విధంగానే నువ్వు జీవితాంతం ఉండాలని చెప్పి ఉండొచ్చు. కానీ క్రీస్తు ప్రభు అంటున్నాడు, ఈ రోగము దేవుని యొక్క మహిమ కోసమే. ఈ రోగం ద్వారా నీకు దేవునికి నిన్ను మహిమపరచలాగున దేవుడు చూస్తాడు, దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ప్రతిది కూడా క్రీస్తు నామంలో స్వస్థత జరుగుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువులో శక్తి ఉంది. ఆ శక్తి, ఆ స్పర్శ మనకు కావాలి. కాబట్టి దివ్యబలి పూజలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ యొక్క గాయపడిన హస్తంతో నన్ను తాకండి, నీ స్పర్శతో నన్ను తాకండి. నేను స్వస్థతనవుతాను, నేను నశించిపోతున్న నేను రక్షణను పొందుకుంటాను, విడుదలను స్వస్థతను పొందుకుంటాను. ఇలాంటి కృప కోసము ప్రత్యేకంగా ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం అందరం కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈరోజు ప్రత్యేకంగా మా యొక్క తల్లి తిరుసభను నీ యొక్క హస్తాల నుంచి ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించండి. మా పాప గారిని ఆశీర్వదించండి, మా కార్డినల్ గారిని ఆశీర్వదించండి, గురువులను, కన్యాస్త్రీలను, బోధకులను అందరిని ఆశీర్వదించి నీ యొక్క మహిమార్థమై ఉపయోగించుకోమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకంగా దివ్యవాణి టీవీ మూలనిధి దాతల కోసము, యాజమాన్యం కోసము, ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాం. పేరు పేరును ఆశీర్వదించండి ప్రభువా. నీ యొక్క సువార్త పనిలో వారు ఎంతగానో శ్రమించుండగా వారి శ్రమకు తగిన ఫలితాన్ని అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాటి సువార్త పఠనంలో మీరు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడిచినటువంటి స్త్రీ మిమ్మల్ని తాకిన వెంటనే ఆమె స్వస్థరాలాగింది ప్రభువా. అదేవిధంగా మీరు ఆ యొక్క బాలికను తాకిన వెంటనే మరణించిన బాలిక లేచి నడిచింది.
అలాంటి స్పర్శను మాకు కూడా అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా అదేవిధంగా ఈ యొక్క టీవీ చూస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రభు, అస్వస్థతగా ఉన్నవారు ఎవరైనా సరే ప్రభా, మీ శక్తి వెడలి ఆ యొక్క స్త్రీలో ఏ విధంగా ప్రవేశించిందో ఈ టీవీని చూస్తున్న వాళ్ళ లోపల కూడా ఎవరైతే ఏకీభవించి ప్రార్థిస్తున్నారో మీ శక్తి వాళ్ళ లోపల ప్రవేశించి వెంటనే స్వస్థత విడుదల వారికి కలుగునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దేవా నా ప్రభువా, నా దేవా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా జీవనదాతవు నీవే సర్వేశ్వరా, నీలో ఫలించే దాసునిగా మార్చుమయ్యా. నా జీవనదాతవు నీవే సర్వేశ్వరా, నీలో ఫలించే దాసునిగా మార్చుమయ్యా. పరులకు ఉపకారం చేయు మనసును, నీ మేలులు ప్రకటించే మంచి హృదయము. పరులకు ఉపకారం చేయు మనసును, నీ మేలులు ప్రకటించే మంచి హృదయము. దయచేయుము నన్ను దీవించుము, దయచేయుము నన్ను దీవించుము. నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా. సహోదరి సహోదరులారా, నేనుడు మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, దీనత్వంతో కూడిన మా సేవకు గుర్తుగా మీ పీఠం మీద ఈ కానుకలను సమర్పించుచున్నాము. వీటిని కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణదాయకముగా రూపొందిన చుక్కు ప్రచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక.
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింపచి తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరకు భాగం నొసగితివి. అతడు దైవ స్వభావం కలిగి ఉన్నను, తనను తాను రిక్తును చేసుకున్నాను. శిలువ యందు దారబోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతి నొసగను. కావున సర్వము కంటెను అత్యధికమున గౌరవమును పాత్రుడై అతనిని విధయించిన వారందరి నిత్య రక్షణకు కారకుడాయను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనలతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమాగీతంతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి,
క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలేగు మరియమాతోను, పునీత జోజప్ప గారితోనూ, సకల పుణ్యతులతో పాటు ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగంలో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, అయినను మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా,
ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉండునట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురాతి ఆహారం తడరాత్రి భోజనం, మధురాతి ఆహారం తడరాత్రి భోజనం, యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం, యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం. రారండి లోకొనుడి నిత్య జీవం పొందుడి, రారండి లోకొనుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం తడరాత్రి భోజనం, మధురాతి ఆహారం. పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం, దివి నుండి భూమికి అరుదించెను దివ్యమైన ఆహారం. పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం, దివి నుండి భూమికి అరుదించెను దివ్యమైన ఆహారం. నేనే జీవాహారమని తనని ఇచ్చిన మన ప్రభుని, నేనే జీవాహారమని తనని ఇచ్చిన మన ప్రభుని, ప్రేమతో భక్తితో స్వీకరింపరే. రారండి లోకొనుడి నిత్య జీవం పొందుడి, రారండి లోకొనుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మా రక్షణకు సహాయపడు దివ్యాహారముతో మమ్మ బలపరచితివి. ఈ దివ్య సప్రసాదం ప్రపంచమంతటను మీ పట్ల నిజమైన భక్తి విశ్వాసం వృద్ధి చెందుటకు సహాయపడును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో
నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము.